అడిగితే నువ్వు ముందర అడగాలి అంటారు. ఇంకా రుచికి సంబంధించిన కదా అండి. తినే దాంట్లో రుచి సంగతి. పర్సులో డబ్బులు నేనేం తీయలే. మరి ఎంత కావాలి? 10 అయితే ఉంటుంది చూడు, లేకపోతే నేను ఇస్తాను. అయితే ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు విద్యాభ్యాసం చేసేవాట. రోజు ఆవు పేడ ఉప్పు వేసి అన్నం పెట్టేవాట. ఆవు పేడ ఉప్పు అండి గురువు గారి ఇంట్లో. ఆ పిల్లవాడు ఏం తింటున్నాము ఏం పెడుతున్నారు అనేది పట్టించుకునేవాడు కాదు, అదే తినేవాడు. అయితే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యుడికి అది పట్టింపుకి వచ్చింది. గురువుగారు అన్నట్ట. అప్పుడు గురువుగారి భార్యకి వాడికి మామూలుగా పప్పు కూర వేసి అన్నం పెట్టు అని చెప్పి పెట్టించి నీ విద్యాభ్యాసం నేటితో పూర్తయింది, నువ్వు వెళ్ళొచ్చు అన్నట్ట. ఇవి కాలం చెల్లిన కథలే. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్కి ఈ కథ చెప్తే అసలు ఏమన్నా సంస్కారం ఉన్న పనేనా అది అన్నాడు. ఇట్లా అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అందులో నుంచి గ్రహించవలసిన విషయాన్ని నేను గ్రహించాను. అంటే విద్యార్థులు ఏం తింటున్నామో పట్టించుకోకూడదు, రుచులు కోసం పాకులు ఆడకూడదు, రుచులు పట్టించుకోకూడదు, తిండి మీద ధ్యాస ఉండకూడదు.